కొన్ని బస్తీలు, కొంతమంది పెద్దలు చేసే అన్యాయాలు, మీ కళ్ళ ముందు జరిగే అక్రమ సంబంధాలకు సపోర్ట్ చేస్తూ కట్టుకున్న భర్తకు మోసం చేస్తున్న కూడా లేడీస్ను వెనక చేసుకొని వస్తూ వాళ్ళని ముందుకు నడిపించే వాళ్ళు సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు అతనికి జరిగిన అన్యాయం రేపు మీకు జరగవచ్చు. మీరు ఎవరికి చెప్పుకుంటారు? నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమందిని నేను ఫోన్ చేయడం జరిగింది, కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఒకడేమంటాడంటే సెటిల్మెంట్ చేద్దాం, కానీ నీకు నాకే లాభం ఉండాలి, కష్టపట్టుడు ఎట్టన్నా పోని. ఇంకొకడు అంటాడు ₹1 కూడా వాడికి ఇవ్వద్దు, మనమే తీసుకుందామని. ఇంకొకడు అంటాడు, నిజంగా నాకు చెప్పాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది, కష్టపట్టుడు ఎట్టయినా పోని మనం బాగుంటే సార్ అంటాడు. మీ బతుకు చేసరా? ఇలాంటి బ్రతుకు అవసరమా? ఈరోజు ఇంట్లో రేపు మట్టు బుద్ధి ఉండద్దా కొంచెమైనా కూడా? ఈరోజు ఆ తప్పు చేసే లేడీస్ చెప్పే మాట ఏంటంటే, బస్తీ ప్రెసిడెంట్ని మేము ఉంచుకుంటాము, కార్పొరేటర్ని ఉంచుకుంటాము, లీడర్ని ఉంచుకుంటాము, ఎమ్మెల్యేని ఉంచుకుంటాము, ఎంపీని ఉంచుకుంటాం అంటున్నారు. దయచేసి నాయకులకు నేను దండం పెట్టి అడుగుతున్నాను, ఇలాంటి సిటీలో ఇలాంటి వ్యక్తుల కాడ మీ పేరు ఉంటే కొట్టి పడేయండి, చించి పడేయండి. వీళ్ళతో మీకున్న విలువలు పోతాయి. ఆలోచించండి. బస్తీ వాసులకు, బస్తీ ప్రెసిడెంట్కి నేను ఒకటే చెప్తున్నాను, ఏ బస్తీ గురించి నేను మాట్లాడుతున్నాను, ఏ లేడీస్ గురించి నేను మాట్లాడుతున్నాను కూడా మీకు తెలుసు. ఒక 2-3 రోజులు టైం ఇస్తున్నాను మీకు. ఆలోచించి చెత్తను తీసి బయట పడేసి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేస్తారా? మీ విలువలు మీరు కాపాడుకుంటారు. లేకపోతే నాతో ఏమవుతుంది అంటున్నారు కదా, ఆ మనిషితో ఏమవుతుంది? ముష్టిది, ఏం కాదు, ఏం తెచ్చి పెట్టలేదు, ఏం అయ్యే పని కాదు అని అంటున్నారు కదా. ఈ ముష్టిదాన్నే, ఏం చేతగా దాన్నే రేపు మీ ముందు నిలబడ్డాక మీకు టాయిలెట్ పోసుకుని కూడా టైం ఇవ్వకుండా చేస్తాను. గుర్తుందో లేదో, ఇదే మియాపూర్ డివిజన్లో కొన్ని 100 ఎకరాలు దొంగల చేత నుంచి కాపాడి గవర్నమెంట్కి అప్పచెప్పి 140 సెక్షన్ 144 140 సెక్షన్లో నేను పెట్టి ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేసిందాన్ని. మీ చిన్న ప్రాబ్లం చేయడానికి నాకు పెద్ద విషయం కాదు. ఆలోచించండి. మీకు ఇచ్చిన మర్యాద నేను ఇది. మర్యాద పోగొట్టుకుంటే మీ కర్మ. ఇలాంటి పనికి మన లేడీస్ ఎక్కడున్నా కూడా, పనికి దాని లేడీస్ ఎక్కడున్నా కూడా, మీరు కూడా లేడీస్కి నేను ఒకటే చెప్తున్నా, మీ పక్కన ఇలాంటి ఉంటే మీ విలువలు పోతాయి. ఇలాంటి తరిమి కొట్టే బాధ్యత మీదే. మీ ఇంట్లో చెత్త ఏదో ఊడ్చి పడేసుకుంటారు, అట్లా ఇలాంటి చెత్తని మీ ఇంటి పక్కన పెట్టుకుంటే కూడా మీకున్న ఇజ్జత్ కూడా పోతుంది. కంపు కొట్టి అల్లాడిపోతారు. దయచేసి ఇలాంటి రోజులు ఎక్కువ శాతం మీ ఇంటి పక్కన కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఇంటి ముందు కానీ పెట్టుకోకండి. ఇలాంటి రోజులకు సపోర్ట్ చేయకండి. మన సొసైటీని మనమే మార్చుకుందాం. ఇలాంటి రోజులు తరిమి కొడదాం. అన్యాయాన్ని అడగట్టి నీతిని నిలబెట్టే ప్రయత్నంలో మీ వంతు సహాయం చేయండి.